V27 News. నమస్తే, వెల్కమ్ టు V27 న్యూస్. నేను మిస్ జాత. మనం కరీంనగర్ పట్టణంలోని 43వ డివిజన్లో హనీష్ ఫాతిమా ఎంఏ గఫర్ గారితో ఉన్నాం. వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది సార్? మేడం, యాక్చువల్లీ నేను ఒక సోషల్ వర్క్గా పనిచేశాను ఇక్కడ. గత ఒక 20 సంవత్సరాల నుంచి నేను కరీంనగర్లో చాలా మంచి యూత్ అండ్ వెల్ఫేర్ ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశానండి. దాని తర్వాత మనకు 2020లో కరోనా వచ్చిందండి. కరోనా వచ్చిన తర్వాత నేను యాజ్ ఏ పీస్ కమిటీ మెంబర్, పోలీస్ కమిషనర్ది. నేను పోలీస్ కమిషనర్ పర్సన్స్తో వాళ్ళతో చాలా ప్రోగ్రామ్స్ చేసిన. కరోనాలో ఫ్రీ మందులు పంపిణీ చేసిన, వాళ్ళకు ఫెనరల్స్ చేసిన, వాళ్ళకు ట్రీట్మెంట్స్ ఇప్పించిన. హాస్పిటల్స్లో ఏంటంటే వాళ్ళకు అడ్మిషన్స్ లేకపోతే చాలా సపోర్ట్ చేసినాము. మరి ఎవరైనా ఎమర్జెన్సీస్ ఉన్నారనుకోండి, వేరే ఊరికి పోవాలంటే ఇప్పుడు లాక్డౌన్, పర్మిషన్స్ లేకుండే. నాకు అప్పట్లో మన సిపి కమల్ హాసన్ రెడ్డి గారు ఉండే అండి. సార్ చాలా సాయం చేసిండు ప్రజల కోసం. అప్పటి నుంచి సార్ గురించి ఏంటంటే సార్ వేరే ప్రతి ఒక్క మనసులో గెలుచుకున్నారు. సార్ అర్థం చేసుకున్నారు. సార్ ఏంటంటే స్పెషల్ పాసెస్ ఇష్యూ చేసిండ్రు. మనకు కరీంనగర్లో ఏమైనా ఎమర్జెన్సీస్, హాస్పిటల్ ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటాయండి, అప్పుడు ఆ స్పెషల్ పాసెస్ ఇచ్చి వాళ్ళకు వేరే ఊరికి పోవడం రావడం కోసం సౌకర్యం కల్పిస్తుండండి. అలాగే నెంబర్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ వాళ్ళు చనిపోయిన తర్వాత కరోనాలో ఎట్లా ఉండే మీకు అందరికీ తెలుసు. ఒక బాడీ ఇంట్లో చనిపోయిన బాడీకి కూడా ఎవరు ముట్టట్లేకుండే అమ్మ. అప్పట్లో ఒక్క బాడీ ఫెనరల్ చేయాలంటే అంబులెన్స్ వాళ్ళు 40 నుంచి 50 వేలు అడుగుతుండండి. ఒకటి ఏదంటే ఈ భయంతో ఎవరు ముట్టలే బాడీస్కి. మళ్ళా బిలో పవర్టీ లేని ఉన్నోళ్ళు 40-50 వేలు ఇచ్చే పరిస్థితి లేకుండే. ఆ పరిస్థితిలో నా వాడ యూత్, హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్ అందరు, ఒక సెక్యులర్ క్రిస్టియన్స్ అందరు కలిసిండ్రు. మన వాడలో అందరికీ ఒక జగ తీసుకొని నేను ఒక ప్రోగ్రాం పెట్టానండి. మేము ఫ్రీ ఫినరల్స్ చేసినాం. దానిలో మేము ఏ క్యాస్ట్ అని చూడలే. మాకు హ్యుమానిటీ ఒక క్యాస్ట్ ఉండే. ఆ క్యాస్ట్లో మేము నెంబర్ ఆఫ్ ఫినరల్స్ చేసినామండి. నాట్ ఇన్ మై డివిజన్, టోటల్ కరీంనగర్లో నేను సహాయపడినండి. ఇక దాని తర్వాత ఒక లైన్ దొరికింది. ప్రజలలో చేసిన నేను ప్రజలకు ఏం అవసరమో నేను చూసిన. మెనీ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ చేసిన, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసిన, ఉమెన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసిన, యూత్ జాబ్స్ కోసం ప్రయత్నించినాము. మనము ఎడ్యుకేషన్ మీద పని చేసినాము. చేసిన తర్వాత మెల్లమెల్లగా మనకు మన డివిజన్ మీద అందరు రావడం జరిగింది. ఒక్కసారి మీరు నిలబడండి, మీలాంటి మంచి మనిషి మాకు కావాలి, లీడర్లు అయితే బాగుంటారు, మనసున్న లీడర్ మాకు కావాలని మా డివిజన్ ప్రజల కోరిక మీద నేను 2020 ఎలక్షన్లో ఫస్ట్ టైం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో నేను పోటీ చేశాను. అప్పుడు కూడా నాకు మంచి పేరు వచ్చింది. కానీ ఫస్ట్ టైం ఎవరైనా నిలబడితే వాళ్ళకు అవకాశం రాదండి. దాని గురించి నాకు అది ఉన్నది. దాని తర్వాత నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఈ సంవత్సరం 2026లో నేను మళ్ళీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానండి. చాలా బాధాకరం ఏమైందంటే నేను కాంగ్రెస్ కోసం చాలా కష్టపడినానండి. రాత్రి పగలు పని చేసినామండి మేము. ఏంటంటే మన రూలింగ్ పార్టీ ఉన్నది, మన పార్టీతోని ప్రజలకు లాభం అవుతుంది అనుకున్నాము. కానీ వాళ్ళు మా వార్డులో నాకు వచ్చిన టికెట్ వేరేలోకి ఇచ్చారండి. అంటే మా వార్డులో గతంలో పనిచేసిన కార్పొరేటర్కి మా గురించి చాలా భయం ఉన్నది. ఆయనకి నేను ఎక్కడ గెలుస్తాను అని చాలా పెద్ద పైరవీలు చేసి నాకు వచ్చిన కాంగ్రెస్ టికెట్, నాకు వచ్చిన బీఫామ్ వాళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. దాని తర్వాత నా ప్రజలు, నా వాళ్ళు, నా డివిజన్ ప్రజలు, నేను వాళ్ళకి సేవ చేసినానండి. బాగా సేవ చేసిన. వాళ్ళు మళ్ళీ కోరిక చేసిండ్రు, సార్ మీలాంటి మనిషి మా డివిజన్లో ఉండాలి. గతంలో మేము చాలా ఇబ్బందులు పడినాం, సరిగ్గా మనిషి రాలేమనకు, మాతో తప్పైంది, మేము తప్పు మనిషికి అనుకున్నాం. మేము ఏ పనికైనా అక్కడ వెళ్ళిన తర్వాత, అరే మీరు వేరే వర్గంకి చెందిన వాళ్ళు, మీరు నాన్ ముస్లిమ్స్, మీరు నాకు ఓటు వేయలే, మీరు నాకు దగ్గర వచ్చి మీరు పని ఎట్లా అడుగుతారు, నాకు ఓటు వేయలే మీరని చాలా బాధాకరమైన మాటలు విడిచి వాళ్ళ మనసులోకి బాగా నొప్పిస్తుంది. మన ఇల్లు చౌరస్తా మీదనే ఉన్నది, అక్కడ కూర్చుంటే వాళ్ళు ఏడ్చుకుంటూ వస్తుంది. ఏమై తల్లి అంటే ఇట్లా జరిగింది, మేము పెన్షన్ కోసం పోయినాం, మేము ఫలానా పని కోసం పోయినాం, పోతే ఇట్లా చెప్పిండు, మాకు పని చేయని చెప్పిండు మాకు అని చెప్తే, ఆగమ్మా మంచి రోజులు వస్తాయి అన్నాను. ఎలక్షన్స్ వచ్చినాయి,
నేను నా ప్రజల కోసం, నా డివిజన్ ప్రజల కోసం నేను వాళ్ళకి సహాయపడి అన్ని పెన్షన్స్ ఉండని, ఏదైనా పని ఉండని, వాళ్ళకు ఏదైనా సర్టిఫికేట్ పని ఉండని, వాళ్ళకు అవసరానికి ఏ వర్క్ ఉన్నా కానీ నేను 24/7 వాళ్ళతో ఉన్నాను, వాళ్ళ కోసం ఉంటున్నాను. నా జీవితం నా డివిజన్ కోసం అర్పితం చేస్తున్నాను. సార్, మీరు గెలిచినాక చేయాలనుకున్న పనులు ఏంటి సార్? మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే యూత్కి కానీ ఇంకా వేరే రకంగా అయినా కానీ ఎలా మీరు సహాయపడాలనుకుంటున్నారు? మీ మాటల్లో చెప్పండి సార్. మేడం, డెవలప్మెంట్ అనేది మనకు ఫస్ట్ డివిజన్లో మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి అవేర్నెస్ ఉండాలి, అట్మాస్ఫియర్ చాలా బాగుండాలి. చుట్టుపక్కల మనం ఉంటున్నాం, ఆ అట్మాస్ఫియర్ హెల్తీగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే ఏ డివిజన్లో అయినా కానీ మీకు డెవలప్మెంట్ రావాలంటే అందరు కలిసి పని చేయాలి. హిందూ, ముస్లిం, సిక్స్, ఇసాయి. ఎందుకంటే అందరు ఎక్కడ కలిసి ఉంటుందో యూనిటీ ఉంటుంది. ఆ యూనిటీ ప్రకారం మనం ఏ పని అయినా కానీ ఈజీగా మనం కంప్లీట్ చేయవచ్చు. నా విజ్ఞప్తి నా డివిజన్ ప్రజలకు ఒకటే అండి, నేను వాళ్ళ డెవలప్మెంట్ కోసం కొన్ని స్కీమ్ కూడా తీసుకొచ్చినానండి. నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద పని చేస్తానండి. మన డివిజన్కి మంచి స్కూల్స్ లేవండి. గవర్నమెంట్ ఇంగ్లీష్ స్కూల్ తీసుకొద్దామని నా ప్రయత్నం ఉన్నదండి. ఫస్ట్ బస్తీ హాస్పిటల్ లేదండి మా ఊళ్ళో, బాగా ఇబ్బందులు అవుతున్నాయి. నేను కామన్గా నేను ఏం చేస్తున్నా అంటే ఒక 3 monthsకి 4 monthsకి 5 monthsకి ఒకసారి నేను ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తానండి ఇక్కడ. దానిలో ఏంటంటే మందులు, టెస్టులు, కళ్ళద్దాలు, ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయో ట్రీట్మెంట్ ప్రకారం అవి నేను అన్నీ వాళ్ళకు చేయిస్తానండి. నేను మరి మనకు డైలీ పని చేసేటోళ్ళకు చిన్న స్కీమ్స్ నా తరపున పెడుతున్నానండి. నేను వృద్ధురాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ టైం మీద రాదండి. వాళ్ళకి ఎట్లా అంటే టైం మీద మందులు తినకుంటే వాళ్ళకు చాలా ప్రాబ్లం అయితే, ఓల్డ్ ఏజ్ కదా. నా దగ్గర ఒక 25 members పర్మనెంట్ ఉన్నారండి. నేను ఎవ్రీ మంత్ నా తరపున నేను సంపాదించే ఇన్కంలో ఎవ్రీ మంత్ వాళ్ళకు 500 rupees డొనేషన్ చేస్తానండి. నేను గతంలో కూడా చేసిన, ఫ్యూచర్లో కూడా ఉన్నా. నేను గెలిచినా ఓడినా నా ప్రజల కోసం నేను ఉన్నా, విన్నారా? మరి ఇంకొకటి, డైలీ పొద్దున్నే లేచి సాయంత్రం ఇంటికి పని చేసుకొని పోయేటోళ్ళకు లేబర్ క్లాస్ పబ్లిక్ ఉన్నారు కదా, దానిలో ఆటో డ్రైవర్స్ ఉన్నారు, లారీ డ్రైవర్స్ ఉన్నారు, మా డివిజన్లో ప్లంబర్స్ ఎక్కువ ఉన్నారు, కుక్ చేసే మనుషులు ఉన్నారు, చిన్న చిన్న పని చేసే వాళ్ళు అందరూ ఉన్నారు. ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొస్తున్నానండి వాళ్ళకు, ప్రతి ఒక్కరికి ఒక 1000 ఇన్సూరెన్స్ పాలసీస్ చేద్దాం డివిజన్లో అని నా ఆలోచన ఉన్నదండి. నేను దాని మీద పని చేస్తున్నాను, అది సక్సెస్ఫుల్గా నేను చేస్తాను. వాళ్ళు ఒకవేళ 24 hours హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒక 50,000 వరకు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చండి. నాకు ఇన్సూరెన్స్ చేస్తున్నా. మళ్ళీ నా డివిజన్లో ఎవరు అయినా పెళ్లి ఉన్నదని వస్తే వాళ్ళకు 10,000 rupees నేను గతంలో కూడా ఇచ్చినానండి. వచ్చే టైంలో కూడా వాళ్ళకు నా మంచి మనసుతోని 10,000 rupees అదే ఆడబిడ్డ పెళ్లకు నేను నా డివిజన్లో ఇస్తున్నానండి. దాంతోపాటు ఎవరైనా చనిపోతే కూడా నా డివిజన్లో 5,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తాయి, కానీ అవి స్పాట్లో రావు, విన్నారా? ఇంట్లో శవం ఉన్నప్పుడు డబ్బులు ముఖ్యం, ఎవరు కూడా ఇంట్లో పైసలు పెట్టుకోరు. చావు అనేది సడన్గా వస్తుంది, దానికి ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ ఉండదండి. అటువంటి సమయంలో నేను వాళ్ళ దగ్గర చేరి స్పాట్లో నేను 10,000 rupees వాళ్ళకి ఇస్తానండి. నేను మా ప్రజల కోసం ఉన్నానండి. వాళ్ళ బాధల ఇంతైనా కానీ నేను సహాయపడుతున్నానండి. నా స్వార్థం లేదు దాంట్లో. నా డివిజన్ నా ఫ్యామిలీ అండి, వాళ్ళ గురించి చేస్తున్నా. మళ్ళీ ఇంకా రోడ్స్, వాటర్ ట్యాప్స్, స్ట్రీట్ పోల్స్, మరి మీకు స్ట్రీట్ లైట్స్ మినిమం అయితే అది గవర్నమెంట్ తరఫున పనులు అయితే అండి. డివిజన్లో కొన్ని అండర్ గ్రౌండ్ పనులు మిగిలి ఉన్న కార్పొరేటర్ గారు మా వార్డ్కి అసలు కాన్సన్ట్రేషన్ చేయలే. అసలు మా వార్డులో ఏ పని కాలే. గత 18 సంవత్సరాలు ఆయన రూల్ చేసిండు ఇక్కడ, కానీ డెవలప్మెంట్ మీరు చూడొచ్చు, వార్డులో సింగిల్ కూడా డెవలప్మెంట్ లేదండి. నేను వచ్చిన తర్వాత ప్రజలకు ఒకటే అంటున్నాను, నేను మన వాడకు మంచిగా సెట్ చేసుకుందాం. 66 డివిజన్స్లో మన వాడ రూల్ డివిజన్గా ఉండాలి. దాని గురించి నా వాడ ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. నా టికెట్ కాంగ్రెస్ టికెట్ రాలే, కానీ నాకు ఖర్చు ఎంజాయ్ చేస్తుంది. సార్, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు కదా, మరి ఏ పార్టీలో అయినా చేరే అవకాశం ఉందా? మేడం, ప్రస్తుతం అయితే నా ప్రజల మీదనే నేను విడిచిపెట్టానండి. నాకు ప్రజల ప్రేమ, అభిమానం ఎక్కువ అండి. నాకు
ఆ ప్రజల కష్టాలతోనే ఇవాళ నేను గెలుపుకి దగ్గర ఉన్నాను. నేను నా గెలుపుకి మెయిన్ నా డివిజన్ ప్రజలే, నా యూత్, నా ముసలోళ్ళు, నా అమ్మ తల్లులు, అక్క చెల్లెలు, నా పెద్దలు, వాడ పెద్దలు అందరూ చాలా కష్టపడుతున్నారు నాకు. అటువంటప్పుడు ఈ అవకాశం వాళ్ళ చేతుల్లో నిలిచిపెడుతున్నానమ్మా. ఈ డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ఏ పార్టీలా సపోర్ట్ చేయాలంటే నేను ఆ పార్టీలో చేస్తాను. ఎందుకంటే నా ప్రజల కోసం నేను వస్తున్నాను. నా ఇష్ట ప్రకారం నేను ఏం చేయలేనండి. మా ప్రజల డిమాండ్ డివిజన్లో ఏమున్నదో ఆ పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను. ఓకే సార్. ఒకవేళ మీరు గెలిచినాక పార్టీలో ఇప్పుడు ఫండ్స్ తక్కువగా ఉంటాయి కదా, మీరు మీ డివిజన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మేడం, ఒకటి మనం పని చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. మనసు ఉన్న కాడ మార్గం ఉంటుంది, అదైతే క్లియర్ ఉన్నది. నేను ఇప్పుడు గెలిచిన తర్వాత డెవలప్మెంట్ చేద్దామన్నట్టు రావట్లేదు. నేను గతంలో కూడా నా డివిజన్లో నేను నెంబర్ ఆఫ్ పని చేయించాను. నా పైసలతోని స్ట్రీట్ లైట్స్ ఫిట్ చేయించిన, నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మోరింగ్స్ క్లీన్ చేయించిన, డ్రైనేజ్ సిస్టమ్ కోసం కూడా పని చేసిన. నేను గవర్నమెంట్ ఏంటంటే మేడం, గవర్నమెంట్ ఫండ్స్ బడ్జెట్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతాయి, కానీ ప్రజలు ఆగరు, ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు. ప్రజలకున్న అవసరానికి గవర్నమెంట్ ఫండ్స్ టైం మీద రిలీజ్ కావు మేడం. ఇది అయితే కరెక్ట్, ఇది అందరికి తెలిసింది. అటువంటప్పుడు నా కష్టపడిన దానిలో నా సొంత ఖర్చులతో నేను చిన్న చిన్న పనులు నాతో ఏమవుతుందో అది నేను పక్కాగా నా డివిజన్లో నేను చేస్తున్నాను. మరి ఇంకొకటి, ఏదైనా ప్రాబ్లం నా డివిజన్లో వచ్చిందనుకోండి, నేను గవర్నమెంట్ ఫండ్స్ కన్నా ముందు నా డబ్బు నేను నా డివిజన్లో పెట్టుకొని నేను పని చేయించుకుంటాను. ఒక్క మాట ఇస్తున్నాను, ఒక ప్రమాణం చేస్తున్నాను ఇవాళ మీడియా ముంగట, 24/7 నా ఫోన్ నంబర్ అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడు కూడా నేను స్విచ్ ఆఫ్ చేసి నేను రిలాక్సేషన్ కాదామని ఆ ఆలోచన నాకు రాదండి. నా ఫోన్ బంద్ అయిన రోజు నేను చనిపోయినా అనుకోవాలి. ఇక ఇంత పెద్ద మాట నా ప్రజలకు చేస్తున్నాను. నేను ప్రజల సేవ కోసం వస్తున్నాను, ప్రజలు బాధ తీర్దామని వస్తున్నాను. ప్రజలకు నా డివిజన్లో ఏం అవసరం ఉన్నది, నాతో ఎంత సాధ్యమవుతుంది నేను ఫస్ట్ ఉండి నా సొంత ఖర్చులతోనే డివిజన్ పని చేస్తానండి. ఫండ్స్ రావాలంటే టైం మీద రావండి, దానికి నా ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గత 18 సంవత్సరాల నుంచి మా మాజీ కార్పొరేటర్ గారు ఉన్నారండి. వాడ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాడ చండాలం అయిపోయిందండి. వాడ ఒక్క డెవలప్మెంట్ లేదు, ఒక్క స్కీమ్ లేదు, ఏం లేదు. అవేర్నెస్ ఉంటే అన్నీ చేయొచ్చు మేడం. విన్నారా? అవేర్నెస్ లేదు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉన్నది. ఇక మనోళ్ళు గారు డెవలప్మెంట్ మీద అయితే ఏం పట్టలేదండి. ఆయన ఏం పట్టించుకోలేదు డెవలప్మెంట్ మీద. ఆయన ఏంటంటే ఉన్నారన్నట్టు ఉన్నది. మీరు ప్రజల గురించి తెలుసుకోండి. నేను ఒకటి ఇవాళ ప్రమాణం చేస్తున్నాను, నా ప్రజలకు చిన్నగా కూడా కష్టం వచ్చినా కానీ నేను నిలబడి నేను ఆదుకుంటానండి. అది డెవలప్మెంట్ ఫండ్స్ మీద మేము డిపెండ్ లేవండి. మా తరపున ఎంత అయితే అంత నేను చేస్తాను. గవర్నమెంట్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఒకటి నా డివిజన్కి ఫస్ట్ ఫండ్స్ రిలీజ్ చేసి నా డివిజన్ డెవలప్మెంట్ కోసం నాకు సహకరించాలండి. నాకు టికెట్ ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ నా ప్రజల మనసులలో నేను ఉన్నాను. నేను ప్రజల కోసం వస్తున్నాను. రేపు నేను గెలిచిన తర్వాత కూడా నేను ప్రజల కోసమే ఉంటానండి. మేడం, మీరు మా డివిజన్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? అందరికీ నమస్కారం. నేను అనిస్ ఫాతిమాను. నేను 43వ డివిజన్ నుండి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ పడుతున్నాను. ఇండిపెండెంట్గా పోటీ పడుతున్నాను. నా గుర్తు పండ్ల బుట్టి, ఫ్రూట్ బాస్కెట్ నా సింబల్. దయచేసి మీరందరూ భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. అందరి ఆశీస్సులతో నేను ముందుకు నడుస్తున్నాను. నేను మీ అందరిలో ఒక ఆడబిడ్డను. దయచేసి నా ఈ ఫ్రూట్ బాస్కెట్కి ఓటేసి నన్ను గెలిపించగలరు. అందరికీ నమస్కారాలండి. నా డివిజన్ ప్రజలకి పేరు పేరున పెద్దలు, పూజ్యులు, ఉమెన్స్, అక్కలు, చెల్లెలు, తల్లి వాళ్ళు, పెద్దలకు, అందరికి, వృద్ధులకు మా తరఫున నమస్కారాలండి. జీవితంలో మేము ప్రజల కోసం బతుకుతున్నాం. మా జీవితం కోసం ప్రజల కోసం అంకితం అండి. మీరందరూ మా గురించి అయితే తెలుసు. నేను 43 డివిజన్లో ఫ్రూట్ బాస్కెట్ పైన నేను పోటాడుతున్నాను. నా సింబల్ ఫ్రూట్ బాస్కెట్ ఉన్నదండి. మీరు మీ ప్రేమతో, మీ ఆశీస్సులతో మీరు కష్టపడుతున్నారు నాకు గెలిపించుకుందామని. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మీ ప్రేమ చూపెట్టండి, మీ ఒక అమూల్యమైన ఓటు. నమస్కారం అండి.
నేను అబ్దుల్ గఫార్ అనీస్ ఫాతిమా 43 డివిజన్ గోదాంగడ్డ కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ అందరికీ నా ఓటర్ల మహాశయులకు నాది ఒక విజ్ఞప్తి అండి. ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. మన డివిజన్ డెవలప్మెంట్ కోసం ఒక్క అవకాశం అడుగుతున్నానండి. మీ ప్రేమ, మీ అభిమానం నేను కాపాడుకుంటానండి. మీ అందరూ దయతో మాకు భారీ మెజార్టీతోని ఫ్రూట్ బాస్కెట్ సింహాన్ని ఎంచుకొని సీరియల్ నంబర్ 7 అండి. మీరు ఒక్కసారి ఓటు వేయండి. మీకు చిన్న ప్రాబ్లం రాకుండా నేను కాపాడుకుంటానండి. సదా మీ సేవలో ఉంటానండి. మీకు చిన్న కూడా ఇబ్బంది రాకుండా ఇవాళ మీడియా ముంగట ప్రమాణం చేస్తున్నానండి. మీ ప్రేమ ఒక్క ఓటేసి మీ ప్రేమలో నాకు ఒక భారీ మెజార్టీతోని గెలిపించగలరని నేను నమ్ముతున్నానండి. మీ అందరికీ నమస్కారాలు. మీరందరూ మా అన్నయ్యకి భారీ మెజార్టీతోని 7 నంబర్ బుట్ట ఫ్రూట్స్ బుట్ట నేను చూపిస్తున్నా అమ్మా, చూడండి. నేను ఫ్రూట్స్ బుట్ట చూపిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విన్నారు కదా అనీష్ ఫాతిమా ఎంఏ గఫర్ గారి. వారిదైన శైలిలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. వారి గెలుపు తథ్యమని మనకు అనిపిస్తుంది. సైనింగ్ అప్ V27 న్యూస్. నేను మీ సుజాత, కెమెరా మ్యాన్ అశోక్తో.